దగ్గరికి వెళ్దాం. ఎస్ లక్ష్మణరావు గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఎస్ గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్ గారు. ప్రధానంగా నిన్న మాట్లాడేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది. గతంలో మీరు అసెంబ్లీలో చేసిన వ్యవహారాలపైన కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న బాలకృష్ణ గారి వ్యవహారం లేకపోతే చిరంజీవి గారిని తీసుకొచ్చే సందర్భంగానే ఏం చెప్తారు మీరు? రాజశేఖర్ గారు, మీకు ప్యానల్ పెద్దలకి, అమ్మాయి వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో అసందర్భంగా మాట్లాడినటువంటి కొన్ని ఓట్లు, అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి కూడా అక్కడ ఎటువంటి సందర్భం కాదు, ఎటువంటి సిచ్యువేషన్ కూడా రాలేదు. కానీ వాంటెడ్లీ కావాలని కామినేని శ్రీనివాసరావు కూడా మాట్లాడించారు. అలాగే దానికి కౌంటర్గా బాలకృష్ణ గారు వచ్చి ఆడెవడో సైకో గారిని కలడానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళారని ఓటు వాడారని. అది సభా మర్యాద కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థల అన్నిటికన్నా అత్యున్నతమైనటువంటి వ్యవస్థ సభా వేదిక, అసెంబ్లీ. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా సమస్యల పైన అక్కడ మాట్లాడడానికి, చర్చించడానికి, ఏ నియోజకవర్గానికి ఏం కావాలని చెప్పి అక్కడ చర్చించడానికి, జీవో పాస్ చేయడానికి ఉపయోగించినటువంటి ఒక విలువైనటువంటి సమయాన్ని వృధా చేయడం బాలకృష్ణ గారు మనం చూసాం. ఆయన గుండెల మీద ఆయన చేపట్టుకొని బాలకృష్ణ చెప్పాలి, నా హిందూపూర్ నియోజకవర్గంలో ప్రజలకి ఎటువంటి కష్టాలు లేవు, నా నియోజకవర్గం రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేవు, నా నియోజకవర్గ నిరుద్యోగులకి ఎటువంటి ఇబ్బంది లేదు, నా నియోజకవర్గ ప్రజలు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయ్యారు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేరని చెప్పి ఆయన చెప్పమని చెప్పండి. ఏ రోజైనా బాలకృష్ణ 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు ఇంత నియోజకవర్గంలో ఇగో నా నియోజకవర్గంలో ఉదయం పూట నీళ్ళు రాక ఆడవాళ్ళందరూ కూడా కొళాయిల దగ్గర బిందులు పెట్టుకుని కొట్టుకుంటూ ఉన్నారు, లేదా రోడ్లు సరిగ్గా లేదు, డ్రైనేజ్ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదని ఏ రోజైనా మాట్లాడారా? ప్రజా సమస్యల పైన ఎప్పుడైనా గలమెత్తారా? ఎత్తలా. కానీ ఎందుకు అంత అహంకారం? ఎవరైతే ఎన్టీ రామారావు గారు తన వారసత్వంగా మీకు వచ్చినటువంటి క్రేజ్ను వినియోగించుకొని హిందూపురం ప్రజలు మిమ్మల్ని 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంచిదే. కానీ దాన్ని మీరు వినియోగించుకోవాలి. దాన్ని వినియోగించుకోకుండా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగా సంబంధించడం, అదే రికార్డుల నుంచి తొలగించాలి. బహిరంగంగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. నేను అటువంటి పదాలు వాడకూడదు, తప్పయింది, ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే స్పీకర్గా ఉంటుండగానే అధ్యక్ష అనే పదం అనకుండానే 2 చేతులు జోబులో పెట్టి ఏదో మ్యాన్షన్ హౌస్ తాగి వచ్చిన వాళ్ళలాగా, లేదా ఒక డ్రగ్స్ తాగి వచ్చిన వాళ్ళలాగా, లేదా ఒక గంజాయి మత్తులో వచ్చిన వ్యక్తిగా చూసాం. అంటే బయట ఎవరైతే సోటోమోటో రౌడింగ్ ఉంటారో, ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఉంటారో, ఎవరైతే సైన్స్ చేసేవాళ్ళు ఉంటారో, ఎవరైతే వీధి రౌడీలాగా ఉన్న వ్యక్తులు కూడా నిన్న సభలో ప్రవర్తించిన ప్రవర్తన బయట రౌడీలు కూడా అటువంటి ప్రవర్తన చేయరండి. మనం చూసాం. అదే సభ మర్యాద, అదా బాలకృష్ణ ఆ రకంగా సభ మర్యాద ఈ రకంగా చేస్తారా? అంటే ఏమి ఇస్తారండి? అదేమైనా సినిమా సెట్టింగ్ అనుకున్నారా? అదేమైనా షూటింగ్ అనుకున్నారా? మీరు సినిమా తీసుకోండి, నచ్చిన డైలాగులు చెప్పండి, మీ ఫ్యాన్స్ అందరూ చప్పట్లు కొడతారు, ఎజెన్స్ వేస్తారు. అంతేగాని అసెంబ్లీలో ప్రజలందరూ యావత్తు టీవీలో ఏం జరుగుతుందో చూసినటువంటి ఒక గౌరవ సభలో మీరు ఆ విధంగా ప్రవర్తించే ఒక వీధి రౌడీ కన్నా హీనంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో అది క్షమించరాను. ఎందుకంటే వినండి సార్, చాలా మంది మీరు టీడీపీ దగ్గరికి వెళ్తారు, మీరు వెళ్తే రాగండి. కౌంటర్ కాదు సార్, నేను మాట్లాడిన అర్థం ఏంటంటే, నేను అన్నదంటే అక్కడ చిరంజీవి గారిని ఆడవడా అన్నారు, వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఉప్పు కారాలు తినడం మానేశాడు, చప్పటి మెతుకులు తింటా ఉన్నాడు. ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన ప్రశ్నించాడు, ఉప్పు కారం తినడం మానేశాడు. అందుకే వాళ్ళ అన్నని వాడవడం ఈడవడన్నా ఆయనకు డబ్బులు వస్తే చాలు, ప్యాకేజ్ వస్తే చాలు, మూల కూర్చుంటాడు. ఎందుకంటే గతంలో మా తల్లిని తిట్టారు, గతంలో మా ఫ్యామిలీని తిట్టారు అన్నారు, వాళ్ళతో కలిశారు, ఏదో కింద మీద పడ్డారు, ఫ్యాన్స్ కొట్టారు,
ఫ్యాన్స్ అని రెచ్చగొట్టి వీళ్ళు లెఫ్ట్ కూర్చుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వారిని మళ్ళీ ఏం చేస్తారంటే నందమూరి ఫ్యామిలీ వర్సెస్ మగ ఫ్యామిలీ చేస్తారు. వీళ్ళ వ్యాపారాలు బాగా చేసుకుంటారు. మీకు చిరంజీవి గారికి ఏదైనా ఆధిపత్య పోరుంటే మీరు సినిమా పరంగా ఇండస్ట్రీ పరంగా మీరు తెలుసుకోండి బయట, దానికి మాకు సంబంధం లేదు. అలాగే కందుల దుర్గేష్ గారు ఎవరైతే సినిమా ఫోటోగ్రాఫర్ ఉన్నటువంటి మినిస్టర్ ఆయన FDC లో మిమ్మల్ని 9వ స్థానం అంటే 10 మంది కమిటీ సభ్యులు 9వ పేరు మీకు పెడితే దానికి మీ కోపం వస్తే అది మీ బావ పవన్ కళ్యాణ్ గారు మీరు నారా లోకేష్ కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోండి. అంతేగాని మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు లాగారు? రైట్ రైట్ ఒకసారి మీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఒకసారి టీడీపీ దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం సార్. చిరంజీవి గారు ఏమని లెటర్లు ఇచ్చేశారు? ఆ రోజున కొంతమంది నిర్మాతలు, కొంతమంది డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా దగ్గరకు వస్తే నేను అప్పుడు ఉన్నటువంటి పేరు ఎవరైతే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి పేరు నాని గారికి ఫోన్ చేస్తే సీఎం గారు 5 రమ్మన్నారంటే లేదు మీకు 10 మంది వస్తామన్నారు. వాళ్ళు 10 మంది రండి అని చెప్పారు. అప్పుడు చిరంజీవి గారు ఏమో బాలకృష్ణకి 3 సార్లు ఫోన్ చేశారు అని చెప్పారు. అలాగే జమిని కిరణ్ గారితో ఆయన ఎత్తల ఇంటికి 3 సార్లు పంపించామన్నారు. ఆయన వీళ్ళు వెళ్ళారు. అది నీకు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీగా పెద్దగా చూస్తే నీకెందుకు అంత అహంకారం, నీకెందుకు అంత ఇది బాలకృష్ణ నాకు అర్థం కావట్లా. నీ దగ్గరికి ఎవరు రావట్లా, నీ దగ్గరికి సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఎవరు చెప్పట్లా. అండ్ నీకు ఏదైనా ఉంటే నువ్వే చిరంజీవి బయటకు తెలుసుకున్నాయా? అంతేగాని మీరు ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తారు? అయిపోయింది. ఒక్క మాట సార్, ఒక్క మాట సార్. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, 4 సార్లు సీఎం అయ్యాడు కదా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా చిరంజీవిని ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి సాధారణంగా గౌరవించి మీ అన్నను గాని మీ వదిన గాని గౌరవించిన ఒక్క సన్నివేశం చూపించో పవన్ కళ్యాణ్. అత్యాన్షన్ గా చిరంజీవిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసావు. 30,000 మంది మహిళలు తప్పైనా రాజకీయం చేసావు. నీ అబద్ధాలకి దేవుడు లేడు. నువ్వు చేసిన ఏదైతే చేసిన రాజకీయానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని మీరు దూషించారు. దేవుడు ఉన్నాడు. ఈ రోజున చిరంజీవి ద్వారా ఆ రోజు నాకు ఎటువంటి అగౌరవం జరగలేదు, అమారీతులు జరగలేదు. మర్యాద పరంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసారని ఈ రోజున చిరంజీవి గారు లెటర్లు ఇచ్చేశారు. క్లారిటీ కూడా ఇచ్చారు. దానికి కూడా మీరు ఏకీభవిస్తున్నారు వైసీపీ కూడా. ఒక నిమిషం. నీలాంటి ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ రాజకీయాల్లో చెడపుట్టావు నువ్వు. నీలాంటి ఈ రాష్ట్రీయ రాజకీయాలు ఒక వేస్ట్ దేనికి పలుకురాలని చెప్తూ ఉన్నా. రైట్ ఒకసారి మన టీడీపీ దగ్గరికి వెళ్దాం. జయచంద్ర గారు నమస్తే.